హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 14th నవంబర్ 2024న ఈనాడు న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి టారెత్తిస్తున్న ధరలు. చిల్లర ద్రవ్యోల్బణం అంటే రీటైల్ ఇన్ఫ్లేషన్ ఆగస్ట్ 2024లో చూసుకున్నట్టయితే 3.65% ఉండేది. రీసెంట్గా అక్టోబర్ 2024లో చూసుకున్నట్టయితే 6.21% అయింది. అయితే ముఖ్యంగా ఆహారం ధరలు అనేవి చాలా పెరిగాయి. అంటే కూరగాయలు, బియ్యం, పప్పులు, వంట నూనెలు, ఇలా ఆహార ద్రవ్యోల్బణం అనేది అంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ 10% పైగా అయింది. అయితే ఆర్బీఐ ఏమని చెప్తుందంటే వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయ దిగుబడులు అనేవి తగ్గిపోతున్నాయి, అందుకనే ఆహార ధరలు పెరుగుతున్నాయి అని చెప్పి ఆర్బీఐ చెప్తుంది. కానీ అదొక్కటే కారణం కాదు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అవేంటి అని చూసినట్టయితే మన దేశంలో దాదాపు 70 రకాల పంటలు పండడానికి వీలుంది. కానీ ప్రస్తుతం ఏంటంటే 20 రకాలే ఎక్కువగా పండుతున్నాయి. అందులో కూడా కొన్ని పంటలు కొన్ని రాష్ట్రాల్లోనే ఎక్కువగా పండుతున్నాయి. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఏదైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అక్కడ ఏదైతే పండుతుందో ఆ ఆహారానికి కొరత అనేది ఏర్పడుతుంది. దానివల్ల వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడం ఇలా అంతా కూడా జరుగుతుంది. ఆ విధంగా ఆహార ధరలు అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. అందుకని ప్రభుత్వాలు ఏం చేయొచ్చు అంటే దేశంలో ఏవి ఎంత అమ్ముడుపోతున్నాయి, ఎంత అవసరం ఉంది ఏ ఆహారానికి అని చూసుకొని దాన్ని బట్టి జాతీయ స్థాయి సేద్య ప్రణాళిక అనేది వేయాలి. అంటే ఏ ఆహార పదార్థాలు ఎంత పండిస్తే డిమాండ్కి తగ్గట్టుగా ఉంటుంది అని సేద్య ప్రణాళిక అనేది వేసుకొని రైతులకి గైడెన్స్ అనేది ఇవ్వాలి. ఇంకా అంతేకాకుండా నిల్వ సదుపాయాలు అంటే స్టోరేజ్ ఫెసిలిటీస్ సరిగా లేకపోవడం వల్ల ఆహార ఉత్పత్తుల వృధా అనేది జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎక్కడైనా టమాటాలు ఒకటేసారి ఎక్కువగా పండినప్పుడు అక్కడ దగ్గరలో కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ లేనప్పుడు అవన్నీ కూడా త్వరగా అక్కడ నుంచి తరలించకపోతే అందులో చాలా వరకు వేస్ట్ అయిపోతాయి కదా. అందుకని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ చాలా చోట్ల అందుబాటులో ఉన్నప్పుడు ఆ టమాటాలని నిల్వ చేయడమో, లేదంటే ప్యూరీ లాగా మార్చడమో, లేదంటే డ్రై చేసేసి ఎక్కువ కాలం నిల్వ ఉండేలాగా చేయడమో, ఇలాంటి స్టెప్స్ తీసుకున్నట్టయితే ఆహార వృధా అనేది తగ్గుతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే కొంతమంది మధ్యవర్తులు నిత్యావసర సరుకులకి కృత్రిమ కొరత, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బియ్యం, పప్పులు చూసుకున్నట్టయితే అవన్నీ అందుబాటులో ఉన్నా సరే ఇవి అందుబాటులో లేవు అని చెప్పేసి కృత్రిమ కొరత అనేది క్రియేట్ చేసి జనాలకి ఎక్కువ రేట్లకు అమ్మేస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, ఇలాంటి అన్ని స్టెప్స్ తీసుకున్నట్టయితే అటు రైతుల ఆదాయం పెరుగుతుంది, అంతేకాకుండా సామాన్య ప్రజలకి ఆహారం కొనుక్కోవడం అనేది అధిక ఖర్చుతో కూడుకున్న వ్యవహారం లాగా అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి రేపటి సూర్యుడు చిన్నబోతున్నాడు. నవంబర్ 14న బాలల దినోత్సవం అంటే చిల్డ్రన్స్ డే కదా, అందుకని ఎడిటోరియల్ రాశారు. ఇందులో ముఖ్యమైన పాయింట్స్ 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలకి చాలా తక్కువ ఏజ్లోనే ఎన్నో నేర్చుకోవాలని, ఎంతో సాధించేసేయాలని చెప్పి లక్ష్యాలు పెట్టేస్తున్నారు కొంతమంది తల్లిదండ్రులు. అంటే చిన్నప్పుడే కోడింగ్ నేర్పించేసేయడం, ఇంకా వాళ్ళ వయసుకి మించినవి నేర్చుకునేలాగా చేయడం వల్ల పిల్లల్లో చాలా ఒత్తిడి పెరుగుతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళని గౌరవించి తీరాలి అని చెప్పి అదొక రూల్ లాగా ప్రవర్తిస్తున్నారు కదా పెద్దవాళ్ళు చాలామంది. దానివల్ల పిల్లలు ఏది క్వశ్చన్ చేయకుండా అన్ని మనసులో పెట్టేసుకునేలాగా తయారవుతారు. అలా కాకుండా పెద్దవాళ్ళు ఏదైనా తప్పు చేసినట్టయితే సారీ చెప్పడము, తప్పును ఒప్పుకోవడం, ఇలా చేసినట్టయితే తప్పులు చేయడం అనేది సహజమని పిల్లలకు అర్థమవుతుంది. అలా వాళ్ళు తీవ్రమైన ఒత్తిడికి గురి కాకుండా ఉంటారు. ఈ ఎడిటోరియల్ డాక్టర్ హారిక చెరుకుపల్లి గారు రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ఆరోగ్యశ్రీకి సరైన జీవనశైలి. నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినం అంటే వరల్డ్ డయాబెటీస్ డే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 53 కోట్ల మందికి డయాబెటీస్ ఉంది. అయితే డయాబెటీస్ బారిన పడిన వాళ్ళ సంఖ్యలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. అందుకే భారతదేశాన్ని ప్రపంచ మధుమేహ రాజధాని అని కూడా అంటున్నారు. ప్రస్తుతం భారతదేశంలో చూసుకుంటే 7.7 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. అయితే 2000 సంవత్సరంలో చూసుకున్నట్టయితే మధుమేహాల సంఖ్య 3.25 కోట్లుగా ఉండేది. కానీ 2021 సంవత్సరం చూసుకుంటే 7 కోట్లు దాటింది. ఇంకా భవిష్యత్తులో మధుమేహాల సంఖ్య చాలా పెరుగుతుందని చెప్పి అంతర్జాతీయ డయాబెటిక్ ఫెడరేషన్ చెప్పింది. అయితే మొత్తం మధుమేహంలో 95% టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళే. అయితే టైప్ 2 డయాబెటీస్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే కొవ్వు, ఆమ్లాలు, పిండి పదార్థాలు ఇవన్నీ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తరచుగా తీసుకోవడం, మద్యపానం, శారీరక శ్రమ సరిగా లేకపోవడం, వీటన్నిటి వల్ల ఊబకాయం, మధుమేహం ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవాటు చేసుకోవడము, ఇంకా ప్రతిరోజు శారీరక శ్రమ ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవడం, పిల్లలకు కూడా ఆరోగ్యకరమైన జీవనశైలి అనేది అలవాటు చేయడం, ఇవన్నీ స్టెప్స్ తీసుకోవాలి.
ఈ ఎడిటోరియల్ డాక్టర్ వి చంద్రశేఖర్ గారు రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈజ్ అపర్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్.